నోరు పారేసుకోవటం, బెదిరించడం చెయ్యొచ్చు. ఇప్పుడు మీకు అధికారం ఉందండి, మీకు అధికారం ఉందండి, మీకు అధికారం ఉంది, మీరు ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు, మీరు బూతులు తిట్టొచ్చు, మాట్లాడొచ్చు. అయిపోయింది బూతుల కల్చరు ఇక్కడ. టైం వేస్ట్ అవుతుంది ప్లీజ్, టైం వేస్ట్ అవుతుంది ప్లీజ్. టైం వేస్ట్ అవుతుంది ప్లీజ్, ఆగండి ఇద్దరు ఆగండి. వెంకటేశ్వర రెడ్డి గారు మళ్ళీ వస్తారు, మీకు నేను టైం ఇవ్వలేదు, మీకు టైం కాదు సార్, మీ టైంకి ఇవ్వలేదు, కాదు వెంకటేశ్వర రెడ్డి గారు, మీకు టైం కాదు, నేను ఆయన మాట్లాడిన దానికి మీకు ఏమైనా అపోజ్ చేసే ఉన్నాయని 1 minute టైం ఇచ్చాను, మళ్ళీ మీకు సెకండ్ స్పెల్లో టైం ఇస్తా. ఒకసారి మస్తానరావు గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా చూస్తే వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి 1996లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేస్తే దాన్ని 2022-23లో మీ జాతికి అంకితం చేశామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడు ఇంకా 10 నెలలు పూర్తి కాలేదు, ఇంకా పనులు పూర్తి కాలేదు, దానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా అదే అడుగుతున్నారు, ఎప్పటికి పూర్తి చేస్తారు, మీ జాతికి అంకితం చేసినటువంటి ప్రాజెక్టు మీరు ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పి ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చంటారు ఓవరాల్గా? మస్తానరావు గారు వాయిస్ వినపడట్లేదు సార్. గుడ్ మార్నింగ్ అందరికి ప్రేక్షకులు మీకు కూడా. ఇప్పుడు మీరు అన్న మాటల్లోనే ఒకసారి జాతికి అంకితం చేసిన ప్రాజెక్ట్ ని ఎప్పుడు పూర్తి చేస్తారంటంలోనే మనకు అక్కడ అర్థమవుతుంది విషయం ఏంటనేది. ఎందుకంటే జాతికి అంకితం చేయటం అంటే ఏంటంటే నా ఉద్దేశంలో ఇప్పుడు చాలా ప్రాజెక్టులు ప్రధానమంత్రి గారు వెళ్ళి అక్కడ జాతీయ స్థాయిలో కొన్ని ప్రజలకు అంకితం చేస్తూ ఉంటారు. అదేంటంటే ఇంకా పూర్తి స్థాయిలో ఆ రోజు నుంచి పని ప్రారంభిస్తుంది. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టు, పోలసొప్పై ప్రాజెక్టు విషయాన్ని, వెలుగొండ ప్రాజెక్టు తీసుకుంటే జాతికి అంకితం అంటే ఏంటంటే ఆ నెక్స్ట్ సీజన్ నుంచి కూడా రైతులకు కానీ లేదా తాగునీరు అవసరాలకు కానీ తీర్చేలాగా అక్కడ పనులు జరిగిపోతాయనేది ఉద్దేశం. మరి ఎందుకు జగన్ గారికి ఆ ఇరిగేషన్ అధికారులు కానీ లేకపోతే అక్కడ ఉన్న స్థానికులుగా ఎమ్మెల్యేలు ఒత్తిడి వల్ల ఎందుకు చేశారో తెలియదు, కానీ ఆయన తప్పుదోవ పట్టించి జాతికి అంకితం చేయించారనేది నేను అంటాను. ఎందుకంటే 1996 మార్చిలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా అప్పుడు ముందు పడలా, ఎటువంటి సందేహం లేదు దానిలో. ఆ తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ పనులను ప్రారంభించారు జలయజ్ఞంలో భాగంగా. అప్పట్లో ఏంటంటే ప్రకాశం, నెల్లూరు, అదేవిధంగా కడప జిల్లాలకు సంబంధించి 30 మండలాల్లో 15.25 లక్షల మందికి తాగునీరు. ఎందుకంటే మార్కాపురం జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ కాళ్ళు వంకర్లు పోయి ఎముకలన్నీ పెలిసిబారిపోయి నానా ఇబ్బందులు పడుతున్నారు. సో అదొకటి. తర్వాత 4,47,000 ఎకరాలకు ఆయకట్టు. ఈ 2 ప్రధాన ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి కూడా మనం చూసుకుంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే అత్యధిక పనులు జరిగాయనేది కూడా మనం ఒప్పుకొని తీరాలి. ఆ తర్వాత 2014 అంటే 2004 నుంచి 2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా పనులు సాగినాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ సొరంగం పనులకు సంబంధించి అప్పుడు ఎక్విప్మెంట్ ఏదైతే ఆ యంత్రం రిపేర్ రావడంతో మళ్ళీ మార్చడం జరిగింది. అదేవిధంగా కాంట్రాక్టర్ని మార్చడం జరిగింది. అవన్నీ జరిగిన తర్వాత కొంతవరకు పూర్తయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్స్ జరిగాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మనకి చెప్పాలంటే ఆయన హయాంలో జరిగింది మొత్తం కూడా చూస్తే 9 కిలోమీటర్లు సొరంగం టన్నెల్ 1 కానీ టన్నెల్ 2 కానీ జరిగిన పరిస్థితి ఉంది. అయితే దాదాపు ఇంకా 3,000 కోట్ల రూపాయలు, ఎందుకంటే 11 పునరావాస గ్రామాలకు సంబంధించి 7,321 కుటుంబాలకు సంబంధించిన ఇళ్లని కాలనీలు నిర్మించాలి. వాటికి సంబంధించి దాదాపు 1,100 కోట్ల రూపాయలు అవసరం ఉంది. అదేవిధంగా ఇంకా ఈ టన్నెల్ వర్క్స్ కానీ ఇవాళ 436 కోట్ల రూపాయలతో ఇవాళ ఏదైతే కెనాల్ నిన్న లైనింగ్ వర్క్స్ ప్రారంభించారో ఇవన్నీ కూడా జరగాల్సి ఉంది. ఆ తర్వాత మాత్రమే ఆ వాటర్ అనేది వెళ్తుంది అనేది దానిలో ఇది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ అసలు
ప్రాజెక్టు పూర్తయింది అని చెప్తున్న వాళ్ళు ఎవరైతే తీసుకొచ్చాం, ఇది అదాని డేటా సెంటర్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించినటువంటి పరిస్థితి. భోగాపురం ఎయిర్పోర్టు పూర్తయితే ఇదంతా కూడా మేం చేసింది అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఏ ప్రాజెక్ట్ వచ్చినా సరే అది మేము తీసుకొచ్చింది అని చెప్పారు. సో తీసుకురావడం ఒక ఎత్తు, పూర్తి చేయడం ఒక ఎత్తు అనేటటువంటి అంశం ఇక్కడ మనకు చాలా స్పష్టంగా ఉంది. సో క్రెడిట్ చోరీ అనేటటువంటి అంశాన్ని కూడా గతంలో చంద్రబాబు నాయుడుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అంటగట్టినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు ఈ వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, కుప్పంకి సెట్టింగ్ వేసి వాటర్ ఇవ్వడం కావచ్చు, సో ఇవన్నీ కూడా వాటికి బేరీజ్ వేసుకుని ఎలా చెప్పొచ్చు అంటారు వీటిని అసలు? అదే నేను అనేది ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా కొన్ని ప్రాజెక్టులు వచ్చిన మాట వాస్తవం. వాటి వరకు ఆయన మాట్లాడితే బాగుంటుంది. నేను అనేది ఏంటంటే, అసలు నిజానికి ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ రాగానే అది మా వల్లే వచ్చిందంటారు. ఎందుకంటే ఆ వారం రోజుల పాటు జగన్ గారు లేరు. ఆ వారం రోజుల పాటు అదొక వేస్ట్, అదొక గౌడౌన్ కింద వాళ్ళ పార్టీ నాయకులు అన్న తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారని వచ్చిన తర్వాత స్టాండ్ మార్చుకున్నారు. స్టాండ్ మార్చుకున్న తర్వాత నుంచి అది మా వల్లే వచ్చింది అనేది బిగిన్ అయింది. అదంతా ఓపెన్ సీక్రెట్, అది అందరికి తెలుసు. ఆ డేటా సెంటర్ల వల్ల పొల్యూషన్ వస్తుందని గుడివాడ ఐటీ ఎక్స్ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారే మనకు పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చెప్పారు. ఆ తర్వాత తీసుకున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, అసలు విశాఖపట్నానికి దగ్గరలో ఉంది, ఇన్ని నాటికల్ మైల్స్ అనేది మొత్తం చెప్పిన పరిస్థితి ఆయనే చెప్పి అక్కడ ఏగలు తోలుకుంటున్నారని చెప్పింది కూడా ఆయన. ఇన్ని వీడియోలు ఉన్నాయి, మనం ఏమి విమర్శించట్లేదు. అయితే నేను ఆ రెండు విషయాల్లో ఏమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలంటే, భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి నాకు ఒక అభిప్రాయం ఉండేది గతంలో. ఆ తర్వాత నేను అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రతిపాదించారో దానివల్ల మంచి జరిగిందని నేను గుర్తించాను కాబట్టి తర్వాత ఎంకరేజ్ చేశాను. తర్వాత నేను అభివృద్ధి పనుల్ని బాగా వేగంగా తీసుకెళ్ళానని చెప్తే బాగుంటుంది. అది ప్రజలు కూడా నమ్ముతారు. ఎందుకంటే ఒపీనియన్స్ మార్చుకోవచ్చు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్ణయించారు. దాన్ని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేదాకా విశ్రమించనన్నారు. కానీ ఆయన అభిప్రాయాన్ని మార్చుకున్నారు కదా. ఇప్పుడు మార్చుకోలేదా? ఖచ్చితంగా మార్చుకున్నారు. రాహుల్ గాంధీ కాదు ఇప్పుడు ఆయన, నరేంద్ర మోడీ గారే ప్రధానమంత్రిగా ఉండాలనుకుంటారు. నేననేది ఏంటంటే, ఇట్లాంటి సందర్భాల్లో ఏదైనా మనం చేసిన పనుల వరకే చెప్పుకుంటే ఏమైందంటే ఖచ్చితంగా ప్రజలు ఆమోదిస్తారు. ఏదైనా చేయని పనులు చేస్తే ఎవరైనా చంద్రబాబు నాయుడు గారైనా, ఇప్పుడు మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాము, 1996లో శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ల కాలం వరకు అక్కడ ఎటువంటి అభివృద్ధి పనులు కానీ ఏమీ చేపట్టలేదు, నిధులు కూడా కేటాయించలేదు. దాన్ని చెప్పుకోవాలి. అది ఎలా చెప్పుకోవాలో ఈ రోజు ఈ 3,000 కోట్ల రూపాయలు వెలుగొండ ప్రాజెక్టుకి ఇస్తున్నారు. ఇప్పుడు ఫీడర్ కెనాల్ కానీ లేదంటే పునరావాసానికి కానీ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారనే విషయం కూడా ఒప్పుకోవాలి. నేను అందరి హయాంలో కొంత వెలుగొండ ప్రాజెక్ట్ జరిగింది. జగన్ గారు కానీ, వైఎస్ఆర్ కానీ, లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ. అయితే అదంతా వాళ్ళేం అంతా జరిగింది. ఓకే సార్, ఇక్కడ ఏంటంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మాట చెప్పుంటే సరిపోయిండేది. సో గతంలో జరగలేదు, ఇప్పుడు మేము కొంత చేశాము, మళ్ళీ అధికారంలోకి వస్తే పూర్తి చేస్తాం అనుకుంటే జాతికి అంకితం చేసేసేయడం అనేది ఇక్కడ సమస్య వస్తాను సార్. రఫీ గారు రియాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారండి 2024లో జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ 3,000 కోట్లు అవసరం కదా, కానీ ఆయన 300 కోట్లే ఇచ్చారు ఓటాన్ అకౌంట్ లో. నిజంగా పూర్తి చేసేటప్పుడు జాతికి అంకితం చేసే సందర్భంలో అన్ని వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఇవ్వగలిగితే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తించుకునేవాళ్ళు. ఇప్పుడు మరి ఈ రోజు మరి 3,000 కోట్ల రూపాయలు ఎందుకు స్పెండ్ చేస్తున్నారు వెలుగొండ ప్రాజెక్ట్ కి? గుర్తించాలి, వాస్తవాన్ని గుర్తించాలి. మనం ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ 3,500 కోట్ల రూపాయలు కావాలి. 3,500 కోట్ల రూపాయలతో సెకండ్ ఫేజ్ పనులు అయితే రైతులకి సాగునీరు, ప్రజలకి